నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెల్లంసింగవరంలో 2 రోజుల క్రితం మనోహరమ్మను ఆమె భర్త వెంకటరామిరెడ్డి రోకలి బండితో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ రమేష్ తెలిపారు. భర్త వెంకటరామిరెడ్డి నిత్యం తాగుతూ తిరుగుతూ భార్యతో గొడవపడుతూ వేధించేవాడని సీఐ తెలిపారు. ఈ నెల 6వ తేదీన భార్యను డబ్బులు అడగ్గా ఆమె ఇవ్వకపోవడంతో కోపం పెంచుకుని రోకలి బండితో దాడి చేశాడు. స్థానికులు మనోహరమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనే ఆమె భర్త అయినటువంటి చిన్న వెంకటరామరెడ్డి అనే వ్యక్తి రోకలకొండ తీసుకుని తలపైన గాయపరచగా ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అదే రోజు బంగనపల్లి హాస్పిటల్లో చనిపోయింది. అదే రోజు ఆమె తండ్రి గడ్డం తిమ్మారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై 85 అండ్ 103 క్లాస్ 1 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. విచారణలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలప్పుడు ఈ చిన్న వెంకటరామరెడ్డిని అంకిరెడ్డిపల్లె గ్రామం వద్ద అరెస్ట్ చేసినాం. విచారణలో మాకు తేలింది ఏంటంటే ఈ వ్యక్తి తాగుడుకు అలవాటు పడి మద్యానికి బానిస అయిపోయి అలాగే ఇతని అక్రమ సంబంధాలన్నీ పెట్టుకొని ఇతని దగ్గర ఉన్నటువంటి కుటుంబం ఆస్తులు డబ్బులన్నీ పోగొట్టుకొని ఎటువంటి పని బాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఈమె భర్త ఇతని భార్య కూలి పనికి పోయి వచ్చిన డబ్బుల్ని కూడా ఇతనే కొట్టి వేధిస్తూ తీసుకొని తాగుడికి ఉపయోగించుకుంటూ ఉంటాడు.